హాయ్ గైస్, వెల్కమ్ టు కోడింగ్ ఫర్ అ యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో నేను మన బీటెక్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఒక 1 yearగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ హిట్ ఏ 10K బటన్ before your SEM guys. Thank you so much. And so in this video I am going to explain you about the unit 1 important questions answers with the easy explanation guys of the DA subject. This is a very important unit to score 12 marks టు ఇన్ యువర్ ఎగ్జామ్ గైస్. ఎందుకంటే దీంట్లో ప్రతి యూనిట్ నుంచి మనకు ఒక 12 మార్క్స్కి వస్తే ఈ యూనిట్లో అనేది చాలా ఈజీగా వస్తాయి క్వశ్చన్స్. 12 మార్క్స్ అనేది మిస్ చేసుకోకూడదు అనమాట. సో ఎవరైతే బ్యాక్ బెంచెస్ ఉంటాయో వాళ్ళకి కూడా వాళ్ళు పాస్ అయిపోయే విధంగా చెప్తాను చూడండి, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ గైస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద వాట్ ఈస్ ఆల్గరిథమ్, సెకండ్ వన్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ అనాలిసిస్, థర్డ్ వన్ ఈజ్ ద అసిమ్ప్టోటిక్ నోటేషన్స్, తర్వాత మధ్య సార్ట్ అంటే ఏంది, క్విక్ సార్ట్ అంటే ఏంది, సెలక్షన్ సార్ట్ అంటే అదే బైనరీ సెర్చ్ అంటే ఏంది. సో ఇవి చాలా సింపుల్గా చెప్తాను చూడండి. డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్ అంటే ఏంది. సో 7 క్వశ్చన్స్ అనేది సింపుల్గా చెప్తాను, వినండి గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈజ్ యాన్ ఆల్గరిథమ్. సో మీది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన క్వశ్చన్ అనమాట. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వస్తుంది. సో వాట్ ఈజ్ యాన్ ఆల్గరిథమ్. ఆల్గరిథమ్ అంటే మనకి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. వాట్ ఈజ్ ఏ పాయింటర్ అన్నప్పుడు ఆ పాయింట్ ఈజ్ ఏ వేరియబుల్ విచ్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్ అని గబగబా చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి పట్టించుంటారు. వాట్ ఈజ్ అన్ ఆల్గరిథమ్ అంటే ఆల్గరిథమ్ ఈజ్ చెప్పేసి ప్రాసెస్ టు సాల్వ్ అ టాస్క్ అని అరుస్తారు అనమాట. అలాగా. సో అండ్ ఆల్గరిథమ్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు సాల్వ్ ఏ టాస్క్ ఆర్ పర్ఫార్మ్ ఏ సెర్టైన్ టాస్క్. అదే టాస్క్ అంటే ఏదో ఒక పని చేయడానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఆ పాడు నువ్వు ఆ పద్ధతి పాటిస్తావే అప్పుడు కొన్ని స్టెప్స్ తీసుకుంటావు. ఆ స్టెప్స్ అన్నింటినీ కలిపి ఒక ఆల్గరిథమ్ అంటాం. ఇక్కడ ఆ టాస్క్ చేసేది ఎవరు, ఒక ప్రోగ్రామ్ అంటే ఒక ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ నేను ఏమంటానంటే ఒక f(x) అంట. సో f(x) అనేది ఒక ఫంక్షన్ అయితే ఈ ఆల్గరిథమ్కి మనం డేటా ఇవ్వాలా. ఆ ఇచ్చే డేటా అనేది ఇన్పుట్ అంట. ఇన్పుట్ కానీ ఇస్తే దాన్ని ఇది ప్రాసెస్ చేసి మనకు ఒక అవుట్కమ్ వస్తుంది. ఒక పని చేయడంగా మనకు డబ్బులు వస్తుంది, అదే అవుట్పుట్ అనుకోండి. సో if I give input as x, I'll get output as y. Okay, so that is the main theme here. అండ్ ఇంకేంది, ఒక ఆల్గరిథం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్నాం. ఏదో ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి, ఆ టాస్క్ పర్ఫామ్ చేయడానికి ఒక ఫంక్షన్ అనేది నేను Cలో రాయొచ్చు, పైథాన్లో రాయొచ్చు, జావాలో అయినా కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు. దేంట్లో అయినా సేమ్ లాజిక్. ఆ లాజిక్ అనేది ఇంపార్టెంట్. ఆ లాజికే కదా పని ఎలా చేస్తుంది. సో మనము ఒక ఆల్గరిథం డిజైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిజైన్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథం. ఇక్కడ we are designing one algorithm and we are analyzing that algorithm by using different factors. That is the second question here. You need to remember that performance analysis. Here we are describing the behavior of the algorithm, how it is working, how much time it is taking, how much space it is required to store that algorithm, and how it is stable and how it is scalable, and is it scalable or not. So these are the factors here we are considering under the performance analysis. Okay, in that performance analysis the first one is the factor you need to remember, that is టైం కాంప్లెక్సిటీ. సో ఈ టైం కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదరా. ఎందుకంటే ఒక పని చేయాలంటే మనం ఎంత గబాన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఇక్కడ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్ ఆల్గరిథమ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయడానికి నేను ఒక 10 రౌండ్లు వేయాలి. ఆ 10 రౌండ్లు వేయడానికి ఒక రౌండ్ వేయడానికి నాకు 10 seconds పడితే 10 రౌండ్లు వేయడానికి టైం ఎంత పడుతుంది, గుడి చుట్టూ ప్రదర్శన చేయడానికి నాకు 10 × 10 100 seconds పడుతుంది. సో అలాగా ఎంత టైం పడుతుంది అనేది ఈ యొక్క టైం కాంప్లెక్సిటీ చెప్తుంది అనమాట. సో ఈ టైం కాంప్లెక్సిటీలో 3 types ఉంటాయి: వరస్ట్ టైము, యావరేజ్ టైము, బెస్ట్ టైము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 ఎలిమెంట్స్ నీకు ఇచ్చి వాటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని చెప్పా. నువ్వు ఆల్రెడీ ఆ ఎలిమెంట్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్లోనే ఉందనుకో, ఓన్లీ ఒక సెకండ్లో అటు చెక్ చేస్తావు. సార్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ది అసెండింగ్ ఆర్డర్, వీ నో నీడ్ టు డూ ఎనీ ఆపరేషన్ ఆన్ దట్, రైట్? సో దట్స్ వై దట్ ఈస్ అవర్ బెస్ట్ కేస్. అలా కాకుండా ఆ ఎలిమెంట్స్ అనేవి అన్ని రివర్స్లో ఉన్నాయి. నేను డిసెండింగ్ ఆర్డర్లో ఇచ్చి నీకు అసెండింగ్ ఆర్డర్లో పెట్టమని చెప్పా. దాన్ని వరస్ట్ కేస్ అంటాం. ఎందుకంటే ఒక 1000 ఎలిమెంట్స్ అనుకోండి, నువ్వు ఆ 1000 ఎలిమెంట్స్ని చేయాలంటే టైం సస్తం చేయలేక నువ్వు. అండ్ యావరేజ్ కేస్ అనుకో, యావరేజ్ కేస్ ఎప్పుడవుతుంది, 2 అసెండింగ్ ఆర్డర్లో ఉండకూడదు, డిసెండింగ్ ఆర్డర్లో ఉండకూడదు. అటు ఏ ఆర్డర్లో ఉండకుండా మధ్యలో కానీ ఉన్నట్లయితే మనం దాన్ని యావరేజ్ కేస్ అంటాం. ఓకే, సో these are the 3 type of time complexity scenarios. Okay, so second factor is in the performance analysis, that is our space complexity. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసినా దాన్ని ఎగ్జిక్యూట్ చేసినా ఇట్ విల్ టేక్ సమ్ మెమరీ స్పేస్.
సో ఒక ఆల్గరిథం ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ ఆర్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ అనుకోండి. ఆ ప్రోగ్రామ్ని మనం జావాలో రాసాం అనుకోండి. ఒక జావాలో ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ సేవ్ చేస్తే ఇట్ విల్ టేక్ సమ్ మెమరీ ఇన్ ది మెమరీ స్పేస్, రైట్? సో how much space is required to store this algorithm and execute this algorithm is called a space complexity. There are 3 type of space complexities. First one is the big O of 1 అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేటింగ్ ది సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. సో n న్యాచురల్ నెంబర్స్, ఎన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నా అన్ని న్యాచురల్ నెంబర్స్ని మనం యాడ్ చేస్తే వచ్చేది ఒకే సమ్. సో ఆ సమ్ని మాత్రమే స్టోర్ చేస్తాం, ఈ 1000 నెంబర్స్ని స్టోర్ చేయం. సో ఓన్లీ సమ్ యొక్క మెమరీ వేరియబుల్ ఉంది కదా, ఆ వేరియబుల్కే మెమరీలో మెమరీ అనేది ఆక్యుపై అవుతుంది, అవునా? సో అలాంటి టైప్ ఆఫ్ అప్రోచెస్కి స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత ఉంటుందంటే బిగ్ O of 1 కాన్స్టెంట్ స్పేస్. ఓకే, ఇట్ డజంట్ గ్రో విత్ ద ఇన్పుట్ సైజ్. అది 1000 ఎలిమెంట్స్ అయినా 1000 ఎలిమెంట్స్ అయినా ఓన్లీ సమ్ మాత్రమే స్టోర్ చేస్తాం. వీ నో నీడ్ టు స్టోర్ ది ఆల్ 1000 ఎలిమెంట్స్, రైట్? అలా కాకుండా బిగ్ O of n ఎప్పుడు అవుతుందంటే ఒకవేళ సపోజ్ ఒక అరేలో నేను ఒక n న్యాచురల్ నెంబర్స్ని అరేకి యాడ్ చేస్తున్నా, అరే సైజ్ అనేది n సైజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, పెరుగుతూ పోతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ సెనారియోని బిగ్ O of n అంటాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్పుట్ సైజ్. అండ్ బిగ్ O of n² ఎప్పుడు అవుతుందంటే మనం 1 ఇంక్రీజ్ చేస్తే 2 అయితే, 2 ఇంక్రీజ్ చేస్తే 4 MB తీసుకొని ఒక 3 ఎలిమెంట్స్కి 9 MB తీసుకుంటే n² అవుతుంది, అవునా? సో దీస్ ఆర్ ద 3 type of space complexity approaches. Next one is the empirical analysis. Empirical analysis ఏంటంటే we are doing benchmarking here. That is how it is performing at the different type of input sizes. ఒకవేళ ఎంత టైం పడుతుంది, ఎంత స్పేస్ తీసుకుంటుంది అని చెప్పేసి చెక్ చేస్తాం అనమాట. ఎలా అంటే బెంచ్ మార్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఇన్పుట్ సైజ్ తీసుకున్నా, స్పేస్ ఇలా ఉంది, టైం ఇంత. అండ్ 10 ఇన్పుట్ సైజ్ ఇచ్చా, స్పేస్ ఎంత తీసుకుంది, టైం ఎంత తీసుకుంది. ఇలా గ్రాఫ్స్ ద్వారా మనము చెక్ చేస్తూ వెళ్తాం అనమాట, బెంచ్ మార్కింగ్ చేస్తూ. సో ఎక్కడ మార్క్ చేస్తూ వెళ్తాం, ఎంత పట్టింది, ఎంత అయింది అనేది. దట్ ఈస్ కాల్డ్ బెంచ్ మార్కింగ్. ఓకే, అండ్ హియర్ ప్రూఫ్ రింగ్ కాన్సెప్ట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ది బాటిల్ నెక్స్ ఇన్సైడ్ ది algorithm అనమాట. బాటిల్ నెక్స్ ఆర్ ద ఎర్రర్స్. బాటిల్ నెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్స్. అండ్ టెస్ట్ కేసెస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఫంక్షన్ విల్ టేక్ ది ఇన్పుట్ యాజ్ ఇన్పుట్ ఇంటీజర్స్ యాజ్ ఎ ఇన్పుట్, ఇఫ్ ఐ పాస్ స్ట్రింగ్ యాజ్ ఎ ఇన్పుట్, వాట్ విల్ బి హ్యాపెన్, ఇట్ విల్ గివ్ an error, right? That's why we need to perform empirical analysis on those algorithms. Okay, so if you see here, fourth one is the scalability. Whenever you see the scalability, you need to get one thing here, that is called overload. సో ఒక ఆల్గరిథం అనేది ఒక ఫంక్షన్ అన్నప్పుడు ఆ ఫంక్షన్కి నేను 1000 డేటా ఇస్తే అది ఎలా పనిచేస్తుంది, 1,00,000 అమౌంట్ ఆఫ్ డేటాని ఇచ్చినప్పుడు అది ఎలా పనిచేస్తుంది, దాన్ని మనం స్కేలబిలిటీ అంటాం. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, ఇది స్కేలబులా కాదా అని చెప్పచ్చు ఆల్గరిథం అనేది. సో అనలైజ్ హౌ ఆల్గరిథం పర్ఫార్మెన్స్ చేంజెస్ యాజ్ ద ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్. దిస్ కెన్ బి డన్ బై ప్లాటింగ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అగైన్స్ ది ఇన్పుట్ సైజ్. అంటే ఎలాగా, ఇన్పుట్ సైజు ఇలా పోతుంది అండ్ టైం కాంప్లెక్సిటీ ఇలా పోతుంది. ఇన్పుట్ 5 ఇన్పుట్ ఇచ్చినప్పుడు టైం ఇంత తీసుకుంది, అండ్ 10 ఇచ్చినప్పుడు ఇంత తీసుకుంది, అండ్ 1000 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇంత టైం తీసుకుంది. ఇలాగ మనం ఏం చేయాలి, గ్రాఫ్స్ అనేది డ్రా చేస్తే మనకి అర్థమవుతుంది ఎంతసేపు పడుతుంది అనేది. లిమిటేషన్స్ ఏంది, మనం ఒకవేళ ఆల్గరిథం అనేది లిమిటేషన్స్ కూడా పెట్టచ్చు. దీనికి 1000 లోపల ఉన్న డేటానే ఇవ్వండి, ఇంకెక్కువ డేటా ఇస్తే ఆల్గరిథం అనేది స్టక్ అయిపోతుంది, పర్ఫామ్ చేయలేదు, అలాగా లిమిటేషన్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ద రాబస్ట్నెస్ అండ్ స్కేలబిలిటీ. ఓకే, robustness and stability. Sorry guys, stability అంటే ఏంది, if an algorithm giving the same output for every same input, it will now we can tell that it has stability. For example, if a person is speaking confidently whenever you ask something, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఒకడు నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఒకటే ఆన్సర్ చెప్పాడు అనుకోండి, అంటే ఒక మాట మీద నిలబడేవాడు నువ్వు ఎన్నిసార్లు సేమ్ క్వశ్చన్ అడిగినా సేమ్ ఆన్సర్ చెప్తాడు. అలా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆన్సర్ చెప్పాడు అనుకోండి, వాడికి స్టెబిలిటీ లేదురా అంటాం. అలాగే ఒక ఆల్గరిథం కూడా ఎవ్రీ సేమ్ ఇన్పుట్కి సేమ్ అవుట్పుట్ ఇస్తేనే దానికి స్టెబిలిటీ ఉన్నట్టు. అలా కాకుండా ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐ పాస్ ది సేమ్ ఇన్పుట్, ఇఫ్ ఇట్ ఈస్ గివ్ ది డిఫరెంట్ అవుట్పుట్స్,
Now we can tell that there is no any stability for that algorithm. So we need to again refine that algorithm. Okay, so robustness అనేది ఏంటంటే అది ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేసేటప్పుడు ఇక్కడ అది అక్యురేట్ అవుట్పుట్ ఇస్తుందా లేదా అనేది, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది దానికే ఉంటుంది. ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే మనం చెక్ చేసి దాన్ని మళ్ళీ హ్యాండిల్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ప్లేస్లో స్ట్రింగ్ పాస్ చేస్తే ఇక నువ్వు స్ట్రింగ్ ఇచ్చావు, ఇంటీజర్ ఇస్తేనే పని చేస్తుంది ఆల్గరిథము, స్ట్రింగ్ ఇస్తే పని చేయదు అని చెప్పాలి. అలాంటి వాటిని రాబస్ట్నెస్ స్టెబిలిటీ అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద 5 things you need to mention in your exam if they ask to write the performance analysis of an algorithm. Okay, next one is the third question is asymptotic notations. Okay, the third question is asymptotic notations are mathematical tools or mathematical representations. What are the mathematical representations you are using in your performance analysis of an algorithm అని క్వశ్చన్ రావచ్చు. లేదా రైట్ డౌన్ ది అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ యూజ్డ్ ఇన్ ది అనాలిసిస్ ఆఫ్ ఆల్గరిథం అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇన్ దాట్ క్వశ్చన్ యూ నీడ్ టు రైట్ దాట్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ ఆర్ ద మ్యాథమెటికల్ టూల్స్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ద ఆల్గరిథం. ఇందాకే చెప్పాం, పర్ఫార్మెన్స్ ఆఫ్ ఒక ఆల్గరిథం యొక్క పర్ఫార్మెన్స్ అనేది దాని యొక్క టైము, స్పేస్, కాంప్లెక్సిటీ పైన డిపెండ్ అవుతుంది. ఆ 2 ఫ్యాక్టర్స్ని డినోట్ చేయాలి కదా, డినోట్ చేయడానికి ఒక సింబల్ కావాలి. ఆ సింబల్సే ఈ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓమ్స్ లా ఉంది. ఓమ్స్ లా ఆయన కనిపెట్టిన తర్వాత ఆయనకంటూ ఒక పేరు పెట్టుకున్నాడు, ఆ ఓమ్ అనే సింబల్ పెట్టుకున్నాడు టు రికగ్నైజ్, టు రిప్రజెంట్, రైట్? దట్స్ వై హియర్ ఆల్సో దెర్ ఆర్ సమ్ నోటేషన్స్ ఆర్ ద సింబల్స్ used to represent the behavior of the algorithms. Those are 4 types. So if you see clearly, observe here, big O, omega, theta, little o. So these are the things you need to remember in your brain. Okay, so at least write down these 3 things. ఒక లిటిల్ ఓ మర్చిపోతే కూడా బిగ్ ఓ, ఒమేగా, టీటా గుర్తుపెట్టుకోండి. అండ్ బిగ్ ఓ నోటేషన్ అనేది బిగ్ ఓ చూడండి, ఓ క్యాపిటల్ ఓ. And the definition of big O is the time complexity used to represent the best time scenario of the algorithm. అంటే బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీని రిప్రజెంట్ చేస్తుంది ఇది. సారీ గైస్, వరస్ట్ కేస్ని సెనారియోని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎందుకంటే బిగ్ ఓ అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పాస్ ఎన్ సైజ్, ఎంత టైం పడుతుంది ఆ ఇన్పుట్ సైజ్ని ప్రాసెస్ చేయడానికి ఒక ఆల్గరిథంకి అనేది చెప్తుంది అనమాట. ఇది వరస్ట్ కేసులో ఏమవుతుంది, నువ్వు ఇన్పుట్ సైజ్ ఎంత ఇస్తే అంతన్నా పడుతుంది, అంత టైం అన్నా పడుతుంది, లేదా దానికన్నా ఎక్కువ టైం అన్నా పడుతుంది, దాన్ని వరస్ట్ టైం అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ టు రిప్రజెంట్ ది time complexity of using big O notation. Okay, so if you clearly see here, big O of 1 constant time అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ there is one array. సో ఈ అరేలో 1000 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ అరేలో 0 ఇండెక్స్లో ఉండే వాల్యూని యాక్సెస్ చేసుకోవాలన్నా, ఆర్ 999 ఇండెక్స్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవాలన్నా, ఆర్ 400 ఇండెక్స్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేసుకోవాలన్నా నాకు పట్టే టైం అనేది ఓన్లీ 1 సెకండ్. సో ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ది ఇన్పుట్ సైజ్. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనేది డిపెండ్ అవ్వదు. నువ్వు మెన్షన్ చేసే యొక్క ఇండెక్స్ యొక్క వాల్యూని బట్టి అది ఈక్వల్ టైం తీసుకుంటుంది ఏ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలన్నా. అలాంటి టైప్ ఆఫ్ దాన్ని ఏమంటామంటే బిగ్ O of 1 కాన్స్టెంట్ టైం అంటాం. ఓకే, సో బిగ్ O of log n అంటే ఏంటంటే దీన్ని నేను డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్లో చెప్తాను గైస్. అండ్ లీనియర్ టైం అంటే ఏంటంటే ఇన్పుట్ సైజ్ పెరిగే కొద్దీ దాని టైం కాంప్లెక్సిటీ కూడా దానికి ఈక్వల్గా వెళ్తుంది. అంటే ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్ ఉంది. ఈ ఫర్ లూప్లో i less than n రాస్తాం. ఇక్కడ n సైజ్ పెరిగే కొద్దీ ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది కూడా పెరుగుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది n సైజ్. ఇది ఒక మన ఆల్గరిథం అనుకున్నట్లయితే ఈ ఆల్గరిథం అనేది దేనిపైన డిపెండ్ అయింది, n పైన డిపెండ్ అయింది. ఇలాంటప్పుడు ఏమవుతుంది, n 5 అయితే ఇది 5 సెకండ్స్ పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. ఒకవేళ n అనేది 10 అయితే 10 సెకండ్స్ పడుతుంది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అలాగా. సో దాన్ని లీనియర్ టైం అంటాం. ఓకేనా. మళ్ళీ బిగ్ O of n log n, దీన్ని కూడా నేను మెర్జ్ సార్ట్ వచ్చినప్పుడు చెప్తాను గైస్. అండ్ బిగ్ O of n స్క్వేర్ అంటే ఏంటంటే బిగ్ O of n స్క్వేర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 లూప్స్. ఇదొక లూప్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ విల్ టేక్ దిస్ ఫర్ లూప్ విల్ టేక్ ది n సెకండ్స్, దిస్ ఫర్ లూప్ విల్ టేక్ ది n సెకండ్స్. n ఇంటూ n ఎంత, n స్క్వేర్ అనమాట. అంటే ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 5 సెకండ్స్ పడితే లోపల ఉన్న ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి 5 సెకండ్స్ పడుతుంది. అంటే ఇది ఎవ్రీ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పటికి ఇది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే దిస్ ఫర్ లూప్, ఈ అవుట్ సైడ్ ఫర్ లూప్ ఒక టైం ఎగ్జిక్యూట్ అయితే లోపలిది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే 5 × 5 ఎంత, 25.
సో ఇక్కడ ఇన్పుట్ సైజ్ ఎంత 5 కాబట్టి 5 స్క్వేర్ ఎంత 25 ఇలాగా. సో n ఇంటూ n. ఒకవేళ ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ కానీ ఉన్నట్లయితే దాన్ని మళ్ళీ అదొక 5 సెకండ్స్ కానీ పడితే దాన్ని ఏమంటాము 5 క్యూబ్ అంటాం. 5 క్యూబ్. ఓకే, 5 క్యూబ్ అంటాం అనమాట. సో దీస్ ఆర్ ద క్వాడ్రాటిక్ టైమ్ కాంప్లెక్సిటీస్. అండ్ ఎక్స్పోనెన్షియల్ టైం ఎప్పుడు అవుతుందంటే 2 పవర్ టైమ్స్ పట్టినప్పుడు ఎక్స్పోనెన్షియల్ టైం అంటాం అనమాట. సో ఇక్కడ మీరు గ్రాఫ్లో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ బిగ్ O ఆఫ్ 1 ఉంది, బిగ్ O ఆఫ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ, ఇది వచ్చి లాగ్ n, ఇది వచ్చి n. అంటే n సైజ్ పెరిగే కొద్దీ దానికి కావాల్సిన టైం కూడా లీనియర్గా పెరుగుతూ పోతుంది అనమాట. బిగ్ O ఆఫ్ n స్క్వేర్, ఇక్కడ 1 ఉంటే 1 పట్టింది, 2 ఉంటే 4 పట్టింది, 3 ఉంటే 9 పట్టింది. ఇప్పుడు ఏమైంది, ఇది ఇలాగా పెరుగుతూ పైకి వెళ్తుంది. అవునా, బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అనమాట. ఓకే, next one is the omega notation. This is the omega notation used to describe the best time scenario. బెస్ట్ టైం ఎప్పుడు అవుతుంది, మనం ఇచ్చిన ఇన్పుట్ సైజ్ కన్నా తక్కువ టైం పడితే దాన్ని మనం ఏమంటాం, బెస్ట్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇన్పుట్ సైజ్ని రిప్రజెంట్ చేస్తే, ఇదేమో మనకు కావాల్సిన లోయర్ బౌండ్ని రిప్రజెంట్ చేసి దీంట్లో టైం ఎంత టైం పడుతుంది, మన ఇన్పుట్ సైజ్ కన్నా తక్కువ టైమే పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. ఇలాంటి టైంని ఏమంటాం, బెస్ట్ టైం అంటాం, బెస్ట్ కేస్ సినారియోస్, రైట్. సో దానివల్ల if an algorithm runs in omega of n, it means that the time complexity grows at least linearly with the input size. ఇన్పుట్ సైజ్ పైన డిపెండ్ అవ్వకుండా ఇంకా తక్కువ టైంలోనే ఆల్గరిథం అనేది కంప్లీట్ అయ్యి మనకి బెస్ట్ టైంని ఇండికేట్ చేస్తుంది. అండ్ టీటా నోటేషన్ చూసుకున్నట్లయితే టీటా నోటేషన్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ది యావరేజ్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ an algorithm. It will consider both and it will take the median. ఓకే, యావరేజ్ తీసుకుంటుంది అనమాట. అంటే ఇదేమో బెస్ట్ టైము, ఇదేమో వర్స్ట్ టైము. ఈ రెండింటి మధ్య మనకు ఏముంది, ఇన్పుట్ సైజ్ ఉంది. ఈ రెండు ఫంక్షన్స్ మధ్య ఉండే యావరేజ్ యొక్క టైం కాంప్లెక్సిటీని తీసుకుంటుంది అనమాట బై కన్సిడరింగ్ ది లోయర్ బౌండ్ అండ్ అప్పర్ బౌండ్. ఓకే, టీటా నోటేషన్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద లిటిల్ ఓ నోటేషన్ అనమాట. లిటిల్ ఓ నోటేషన్ అంటే ఏంటంటే, లిటిల్ ఓ నోటేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెయిట్ గైస్, లిటిల్ ఓ నోటేషన్ చూసుకున్నట్లయితే ఇది మన యొక్క ఎఫ్ ఆఫ్ ఎన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఇలా అయింది, లిటిల్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఇలా వచ్చింది. అంటే ఈ బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఈ ఎఫ్ ఆఫ్ ఎన్ ఫంక్షన్కి టైట్గా ఉంది. అండ్ ఈ లిటిల్ ఓ నోటేషన్ ఎలాగుంది, నాట్ టైట్, దట్ మచ్ యాస్ నాట్ టైట్గా ఉంది కదా. అందువల్ల దీస్ బోత్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ది వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఓన్లీ. బట్ లిటిల్ ఓ నోటేషన్ అనేది నాట్ టైట్ టు ది ఫంక్షన్ అండ్ బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది టైట్ టు ది అప్పర్ బౌండ్. దట్స్ వై ఇట్ ఈస్ టేకెన్ యాజ్ ఏ వర్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ ఓన్లీ. ఓకే, సెకండ్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఏంది మనకి, ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, యూజ్డ్ ఇన్ ది డిజైనింగ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథమ్ పారాడిగమ్ ఆల్సో. ఓకే, సో ఇక్కడ చూసుకున్న డెఫినేషన్ కూడా నేను ఒక పని చెప్తాను చూడండి. మీకు ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ గారి మధ్య మనకి ఒక ఆంధ్రాలో రోడ్డు వేశారు. ఏమని, ఒక పెద్ద రోడ్డు వేయాలన్నా మనం చిన్న చిన్న పల్లెలుగా డివిజన్ చేసి ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క రోడ్డు వేసుకుంటూ వచ్చినా కూడా అన్ని పనులు అయిపోయేసరికి మనకి ఫైనల్గా ఒక రోడ్డు పడుతుంది. అవునా, సో అలాగే డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లమ్స్గా డివైడ్ చేసుకొని అన్ని ప్రాబ్లమ్స్ని ఇండిపెండెంట్గా సాల్వ్ చేసి అన్ని సొల్యూషన్స్ని కలిపితే మనకి ఏర్పడేదే ఫైనల్ సొల్యూషన్. సో దట్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో దెర్ ఈస్ వన్ paradigm called divide and conquer. So this is the algorithm design paradigm that breaks a problem into smaller subproblems and solves each subproblem independently and then combines their solutions to get final output to solve the original problem. So that is called divide and conquer approach. Okay. సో ఒక జనరల్ స్టెప్స్ ఉంటాయి కదా, జనరల్ స్టెప్స్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద డివైడ్. సో పెద్ద ప్రాబ్లం డివైడ్ చేయాలి, ఆ తర్వాత సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత కంబైన్ చేయాలి. సో దీస్ ఆర్ ద 3 steps యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్క్యూర్. అప్లికేషన్స్ ఆఫ్ డివైడ్ అండ్ కాన్క్యూర్లో మనకి మన సిలబస్లోనే 4 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4 టాపిక్స్ ఏంది, మధ్య సార్ట్, పిక్ సార్ట్, బైనరీ సెర్చ్, స్ట్రాస్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దీస్ 3 questions. యూ విల్ డెఫినెట్లీ గెట్ వన్ ఆఫ్ దీస్. సో స్ట్రాస్ అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తే ఎగ్జామ్ చాయిస్లో వదిలేను గైస్, బికాస్ ఆఫ్ ఇట్స్ వెరీ కొంచెం కాంప్లికేటెడ్, మనకి బ్యాక్ బెంచెస్ కొద్దది. ఓకే, సో మీకు ఈజీగా గుర్తున్నది అంటున్నా.
అండ్ బైనరీ సెర్చ్ ఆల్గరిథం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ ఎ క్లాస్ హ్యావింగ్ 60 మెంబర్ స్టూడెంట్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ ఎవ్రీ వన్ ఈస్ హోల్డింగ్ సమ్ వాల్యూ, any value 5, 10, 55, any value. So I am searching for 55 value. It is holded by this person. If I go like going to every person and ask that are you having 55, are you having 55, it will take a large amount of time to complete the execution to find the 55. అలా కాకుండా if I break this class into 2 parts అండ్ ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఆ క్లాస్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో కూర్చొని పెడతా. ఒక ఆర్డర్లో కూర్చొని పెట్టిన తర్వాత ఐ విల్ బ్రేక్ దట్ క్లాస్ ఇంటూ 2 sections 30. సో ఐ విల్ ఆస్క్ ది మిడిల్ పర్సన్ ఆర్ యూ హ్యావింగ్ 55. If he said no, I am not having 55, I will ask another question, are you greater than 55 or are you less than 55? సో ఇఫ్ ఐఎమ్ లెస్ దెన్ 55 అన్నాడు అనుకోండి, ఐఎమ్ లెస్ దెన్ 55 అంటే నేను లెస్ దెన్ 30 ఉన్నారు కదా, ఈ లెస్ దెన్ 30 వాళ్ళని అడుగుతా 0 to 30 వాళ్ళని. అలా కాకుండా వాళ్ళు గ్రేటర్ దెన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తా ఈ 30 to 60 మెంబర్స్ ఉన్నారు కదా వీళ్ళ దగ్గరికి వెళ్తా, అంటే వీళ్ళని ఇంకా అడగను. సో ఇక్కడ నాకేమైంది టైం తగ్గిందా, వీళ్ళ 30 మందిని అడగాల్సిన అవసరం లేదు. మళ్ళీ దీన్ని సగం చేస్తా, మళ్ళీ వీళ్ళనన్నా అడుగుతా, వీళ్ళు కాకపోతే వీళ్ళని తీసేస్తా, మళ్ళీ దీన్ని సగం చేస్తా, వీళ్ళని తీసేస్తా, వీళ్ళని సగం చేస్తా, దీన్ని తీసేస్తా. I can find 55 now. So అలాగా. సో బ్రేకింగ్ డౌన్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్ అండ్ లీవింగ్ ది రిమైనింగ్ ఎనీ అదర్ పార్ట్. ఏదో ఒక పార్ట్ని వదిలేస్తాం. టైం కాంప్లెక్సిటీ అనేది లాగరిథమిక్ పడిపోతూ వస్తుంది. దట్స్ వై ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ ఈజ్ big O of log n. Big O of log n అంటే వీఆర్ డివైడింగ్ ది అరే ఇంటూ సబ్ పార్ట్స్ అండ్ వీఆర్ లీవింగ్ సబ్ అరేస్. లెఫ్ట్ ఆర్ either one of సబ్ అరే ఈజ్ కాల్డ్ లాగరిథమిక్ టైమ్ అప్రోచ్ అంటారనమాట. ఓకే, మీరు చూసుకుంటే బైనరీ సెర్చ్ ఈజ్ అన్ ఎఫిషియంట్ ఆల్గరిథం ఫర్ ఫైండింగ్ ఏ టార్గెట్ వాల్యూ ఇన్ ది సార్టెడ్ అరే ఆర్ లిస్ట్. ఇట్ వర్క్స్ బై రిపీటెడ్లీ డివైడింగ్ ది సెర్చ్ ఇంటర్వెల్ ఇన్ హాఫ్. ప్రతి ఒక్క సెర్చ్ ఇంటర్వెల్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తాం హాఫ్గా. ఓకే, సో అరే మస్ట్ బీ ఇన్ ది సార్టెడ్ ఆర్డర్, otherwise we can't perform the binary search algorithm because of we cannot decide to move forward or backward. That's why we need to divide the array. The array must be in the sorted order. So if target found, it returns element found. Otherwise it will return the ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఓకే, ఇట్ ఈస్ మచ్ ఫాస్టర్ దెన్ ది లీనియర్ సెర్చ్. లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ ప్రతి ఒక్కరి దగ్గర పోయి అడుక్కుంటూ వెళ్ళాలి. 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిని అడగాలి, 1,00,000 seconds పడుతుంది. అలా కాకుండా 1,00,000ని 50,000 చేస్తా, 50,000ని 25,000 చేస్తా, 25,000ని 12,000 చేస్తా, 12,000ని 6,000 చేస్తా, 6,000ని 3,000 చేస్తా, 3,000ని 1,500 చేస్తా, 1,500ని 750 చేస్తా, 750ని మళ్ళీ ఏం చేస్తా 375 చేస్తా, 375 మళ్ళీ ఆఫ్ చేస్తా, దాంట్లో సగం చేస్తా. సింపుల్ ప్రాసెస్ కదా. ఎక్కడో 1,00,000 దాన్ని ఎంత చిన్న ఒకటి దాకా తెచ్చేసాం. అలా కాకుండా లీనియర్ సెర్చ్లో అయితే 1,00,000 seconds, big O of n time complexity. That's why బైనరీ సెర్చ్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దెన్ ది లీనియర్ సెర్చ్ ఆల్గరిథం అనమాట. ఓకే, సో స్పేస్ కాంప్లెక్సిటీ చూసుకున్నట్లయితే big O of 1 and big O of log n. ఇక్కడ big O of 1 ఎందుకు వచ్చిందంటే దీంట్లో మనము 3 వేరియబుల్స్ తీసుకుంటాం గైస్. ఎందుకంటే దీంట్లో ఉన్న స్టార్టింగ్ వాడిని తీసుకోవాలి, ఎండింగ్ వాళ్ళని తీసుకొని ఈ రెండింటిని బై 2 చేస్తే నాకు మిడిల్లో ఉండేవాడు వస్తాడు. సో దానికి నేను 3 వేరియబుల్స్ తీసుకుంటా, లో, హై, మిడ్ వాల్యూ. మీరు చూసుకుంటే ఈ 3 వేరియబుల్స్ వాల్యూసే చేంజ్ అవుతూ ఉంటాయి. దానికే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనేది ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉంది, అంటే మారదు. ఓన్లీ ఐ రిక్వైర్ ది స్పేస్ ఫర్ దీస్ 3 వేరియబుల్స్ ఓన్లీ. ఇఫ్ యూ గివ్ 1,000 values ఆల్సో ఐ రిక్వైర్ దీస్ 3 వేరియబుల్స్ ఓన్లీ. ఇఫ్ యూ గివ్ 1,00,000 amount of data also I required these 3 variables only. That's why the space complexity here is constant space time complexity. There is no dependency on the input size. Okay, so I am moving to forward how it is works. And just now we know about the what is it. Now we need to know about the how it is works. Okay, so initial step, first I need to declare that low and high values of the array. For example this is my array. I need to declare starting value as my low, starting index, so last index value as high. Okay, so calculate the midpoint. 0 plus 4 by 2. So that is our midpoint. I need to break this array into 2 parts, this as 1, this as 1. So that is called by finding the midpoint I can divide the array into 2 parts.
సో ఇఫ్ ద టార్గెట్ వాల్యూ ఈక్వల్స్ టు ది వాల్యూ అట్ మిడ్, ఈ మిడ్ వాల్యూలో ఉన్న ఎలిమెంట్కి మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూ అనేది ఈక్వల్ అయితే ఎలిమెంట్ ఫౌండ్. అదర్వైజ్ వీ నీడ్ టు షిఫ్ట్ దిస్ హై వాల్యూ టు దిస్ సైడ్ ఆర్ లో వాల్యూ టు దిస్ సైడ్ because of we need to move forward or backward, right? So for that I need two conditions, that is mid value కన్నా మన వాల్యూ సెర్చింగ్ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్. ఒకవేళ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో మిడ్ వాల్యూ ఒకవేళ 15 అనుకోండి, నేను సెర్చ్ చేసే వాల్యూ 55. సో ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత 15 లెస్ దెన్ 55 లెస్ దెన్ 55 కాబట్టి I need to move right side. So I need to shift the low value to the mid plus 1 value. ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? మిడ్ ప్లస్ 1 వాల్యూని మూవ్ చేయాలి. ఎప్పుడు మిడ్ వాల్యూ అనేది లెస్ దెన్ ది సెర్చ్ వాల్యూ అయినప్పుడు. అలా కాకుండా మిడ్ గ్రేటర్ దెన్ సెర్చ్ వాల్యూ అయితే I need to, ఒకవేళ నేను సెర్చ్ చేయాలనుకున్న వాల్యూ 5 అయితే అది 15 కన్నా లోపల ఉంటుంది. I need to shift the high value to the mid minus 1. So this is the condition used when mid value greater than the search value. So this is the condition you have to use when the mid value is less than the L equal to mid plus 1, H equal to mid minus 1. So these are the three conditions you have to remember here. Okay. సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ లో వాల్యూ ఎంత 0, హై వాల్యూ ఏమో 5. 0 + 5/2 2.5. రిమూవ్ ది 0.5, యూ గెట్ ది 2. సో ఇక్కడ 2 ఎంత మిడ్ వాల్యూ, సో మిడ్ ఆఫ్ 2. సో అరే ఆఫ్ మిడ్ వాల్యూ ఎంత 5. సో 5 సెర్చింగ్ వాల్యూ ఎంత ఇక్కడ 7 వాల్యూ అనమాట. 7 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7, రైట్? 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు 5 అనేది ఏంది? 5 అనేది లెస్ దెన్ 7. 5 అనేది లెస్ దెన్ 7. 5 అనేది లెస్ దెన్ 7 కాబట్టి ఇక్కడ లెస్ దెన్ కండిషన్లో ఏం చేయాలి? L ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 అని చెప్పా. సో ఇప్పుడు L వాల్యూ ఎంత ఇక్కడ 0. సో మిడ్ వాల్యూ ఎంత 2. సో L వాల్యూ ఎంత ఇప్పుడు 2 + 1 అంటే ఎంత 3. సో నౌ L వాల్యూ ఈజ్ 3. ఓకే. అండ్ H వాల్యూ ఈజ్ సేమ్ 5. 3 + 5/2 ఎంత 8/2 4. సో నౌ మిడ్ వాల్యూ ఈజ్ 4. సో మిడ్ వాల్యూలో ఎంత ఉంది? అరే ఆఫ్ మిడ్లో ఎంత ఉంది? 9 ఉంది. 9 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7. సో ఇది కండిషన్ రాంగ్ అయింది కాబట్టి 9 గ్రేటర్ దెన్ 7. సో 9 గ్రేటర్ దెన్ ఉంటే ఏం చేయాలని చెప్పా? గ్రేటర్ దెన్ ఉంటే టేక్ ది కండిషన్ H ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. సో ఇప్పుడు H వాల్యూ ఎంత? ఇక్కడ ముందు 5 ఉంది. సో ఇప్పుడు మిడ్ మైనస్ 1 అంటే మిడ్ ఎంత 4. 4 - 1 ఎంత 3. సో ఇప్పుడు L అండ్ H అనేవి రెండు కూడా ఎక్కడికి పాయింట్ అవుతున్నాయి? 3లోకి. 3 + 3/2 ఎంత? ఇప్పుడు మిడ్ వాల్యూ ఎంత 3. సో ఇప్పుడు మిడ్ ఆఫ్ 3. సో మిడ్ ఆఫ్ అరే ఆఫ్ 3 వాల్యూ ఎంత 7. 7 ఈక్వల్ టు 7. కండిషన్ ట్రూ. సో ఎలిమెంట్ ఫౌండ్ అట్ థర్డ్ పొజిషన్. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ హియర్ ఇట్ విల్ డూ. ఓకే, ఇట్ విల్ డస్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. Sorry guys, fifth or sixth question. Sorry, sixth question. Explain about the merge sort guys. Merge sort algorithm అంటే ఏంటంటే it is a sorting algorithm where we'll use this algorithm to arrange the elements in either ascending order or descending order. For example, if I give 10 elements to you, what will you do? You will do by arranging these elements in the ascending order or descending order. సో అలాగ చేయడానికి ఒక అప్రోచెస్ ఉంటాయి. నువ్వు ఎలాగైనా దాన్ని రెండుగా చేసి అవి మార్చుకుంటూ వస్తావా నీ ఇష్టం. ఒకదాన్ని తీసుకెళ్ళి మిగతా వాటితో కంపేర్ చేస్తూ దీన్ని అక్కడ పెట్టి దీన్ని ఇక్కడికి తెస్తావా నీ ఇష్టం. లేదా పక్కన వాటిని కంపేర్ చేస్తూ వెళ్తావా నీ ఇష్టం. సో there are different type of approaches na. So you can use either any one of those, right? So that's why here merge sort algorithm uses the divide and conquer approach to perform the sorting. Okay, so chudandi, merge sort is a divide and conquer algorithm. ఈ యొక్క టైప్ ఆఫ్ యొక్క అప్రోచ్ని ఫాలో అవుతుంది. అండ్ ఇట్ డివైడ్స్ ది హోల్ అరే ఇంటూ సబ్ పార్ట్స్ అంటిల్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ సపరేటెడ్ యాజ్ ఏ సింగిల్ పార్ట్. అంటే ఏంది? ఒకవేళ ఒక అరేలో 10 ఎలిమెంట్స్ ఉంటే ఈ 10 ఎలిమెంట్స్ని డివైడ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. రెండుగా మళ్ళీ దీన్ని అని. ఎలాగా? సింగిల్ పార్ట్గా 10 ఎలిమెంట్స్ అయ్యేదాకా. దెన్ ఇట్ విల్ స్టార్ట్ కంపేరింగ్ ఆల్ సబ్ పార్ట్స్ విత్ అనదర్ సబ్ పార్ట్. దీంతో కంపేర్ చేస్తూ వెళ్తుంది. దీన్ని కంపేర్ చేసి ఈ రెండింటిని ఒక అరే చేస్తుంది. అలా అంతా అరే చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఒక సింగిల్ అరే చేస్తుంది. ఇది మర్జింగ్ అంటాం, దీన్ని కాన్క్యూర్ అంటాం, దీన్ని డివైడింగ్ అంటాం. ఇలాగ 3 phases ఉన్న దీన్ని మర్జ్ సార్ట్ అంటాం. ఓకే, ఇట్స్ ఎ సింపుల్ సార్టింగ్ ఆల్గరిథం
అండ్ మర్జ్ సార్ట్ ఈస్ ఎఫిషియంట్ అండ్ వర్క్స్ వెల్ ఫర్ లార్జ్ డేటా సెట్ ఆల్సో. సో ఒక పెద్ద డేటా సెట్స్ని కూడా ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే బిగ్ O ఆఫ్ ఎన్ లాగ్ ఎన్. ఎన్ లాగ్ ఎన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ మనం అరేస్ని డివైడ్ చేయాలి. ఈ డివైడ్ చేయడానికి పడే టైము లాగ్ ఎన్ టైమ్స్. అండ్ ఈ అరే మొత్తం డివైడ్ చేసిన తర్వాత ఈ సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా, అరే సబ్ పార్ట్స్, ఈ అరే ఎన్ని సబ్ పార్ట్స్ ఉంటే అన్ని సబ్ పార్ట్స్ని మళ్ళీ ఏం చేయాలి, కంపేర్ చేస్తూ ఒక సింగిల్ అరే ఫామ్ చేయాలి. దీనికి టైం పట్టేది వచ్చి ఎన్ టైమ్స్. ఎన్ని అరేస్ ఉంటే అన్ని, ఎన్ని టెంపరరీ అరేస్ ఉంటే అన్ని టైమ్స్ పడుతుంది కాబట్టి ఎన్ రిప్రజెంట్స్ ది టెంపరరీ అరేస్. సో ఆ ఎన్ ఇంటూ లాగ్ ఎన్ లాగ్ ఎన్ సరిపోయిందా. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ O ఆఫ్ ఎన్. ఎన్ ఎందుకంటే ఎన్ అరేస్ ఉన్నాయి కదా, ఎన్ సబ్ అరేస్ ఉన్నాయి, ఎన్ సబ్ అరేస్ వస్తాయి కాబట్టి దాని మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి స్టాక్లో. అందుకని ఎన్, బిగ్ O ఆఫ్ ఎన్ ఈజ్ ద స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ మర్జ్ సార్ట్. ఓకే, నెక్స్ట్ హౌ మర్జ్ సార్ట్ వర్క్స్. ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ ఇట్ విల్ డివైడ్ ది అరే ఇంటూ సింగిల్ పార్ట్ అండ్ ఇట్ విల్ కంపేర్ ది ఈక్వల్ సబ్ పార్ట్స్ అండ్ ఇట్ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ వన్ అరే. ఆఫ్టర్ మేకింగ్ it will combine those all arrays and form the final solution by combining it, right? So for example, consider this as example 9 to 5 15. 0 1 2 3 is the index. So 0 plus 3 by 2 enta 2.5 2. So I need to divide this array into two parts at the second index. So నువ్వు చూసుకున్నట్లయితే ఇక్కడ 1.5 1. సో 1 దగ్గర డివైడ్ చేసా, 0 1 ఏమో ఇక్కడికి వచ్చింది, 2 3 ఏమో రైట్ సైడ్కి వచ్చింది. అగైన్ ఐ నీడ్ టు డివైడ్ దిస్ ఇంటూ టూ పార్ట్స్. సో 9 2 5 15 I got the every part as a single part, sub part, right? Then I need to, so for this I require log n time complexity and here this is called divide. Okay, next here it is doing the concure means it is finding the recursively comparing these equal sub parts. 9 2 2 9 5 15. సో దీన్ని ఏమన్నాము, మనం ఏమన్నాం, కాన్క్యూర్ అన్నాం. సో ఈ రెండింటిని చేసే ప్రాసెస్ని ఏమంటాము, మర్జ్ సార్ట్ అంటాం. మర్జ్ ఇక్కడ లాస్ట్లో మనం ఏం చేస్తున్నాం, మర్జ్ చేస్తున్నాం. 2 9 5 15 I got the 2 5 9 15 as a final sorted array or list. So this is called, it requires the n time complexity. This is called this require log n time complexity. By multiplying both of them, n into log n, I require n log n. Notation is big O. Okay, so next explain about the quicksort algorithm. So quicksort algorithm is also like a merge sort algorithm only, but the difference between the merge sort and quicksort is quicksort uses the pivot variable. It uses the pivot variable. In merge sort there is no any pivot variable, but here there is one variable called pivot. Based on that pivot variable, we will divide that array into two parts. సో ప్రీవియస్గా మనం మిడ్ వాల్యూని బట్టి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఇన్ క్విక్సార్ట్ వీఆర్ యూజింగ్ ది పివోట్ వాల్యూ అండ్ బై చూసింగ్ ది పివోట్ వాల్యూ విల్ డివైడ్ దట్ అరే ఇంటూ టూ పార్ట్స్ by moving the less than elements comparing to pivot. లెస్ దెన్ ఎలిమెంట్స్ అంతా లెఫ్ట్ సైడ్, గ్రేటర్ దెన్ ఎలిమెంట్స్ అంతా కూడా రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు పివోట్ కన్నా పెద్ద వాల్యూస్ అనుకోండి రైట్ సైడ్ వస్తాయి, లెస్ దెన్ వాల్యూస్ అనుకోండి లెఫ్ట్ సైడ్ వస్తాయి. అలాగా ఈ పివోట్ వాల్యూని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పి డౌట్ రావాలి. దెన్ we can choose any one of the element inside the array. That can be last, or that can be first, or that can be middle, or that can be random. Any variable, any value can be chosen as a pivot variable. You need to remember that thing here. Okay, so second, that it has an average and best time complexity of big O of n log n, but that can degrade up to the big O of n square in the worst case. వరస్ట్ కేస్ ఎప్పుడు అవుతుంది, ఎలిమెంట్స్ అనేవి రివర్స్ ఆర్డర్లో ఉన్నప్పుడు. దెన్ ఇట్ విల్ గోస్ అప్ టు బిగ్ O ఆఫ్ n స్క్వేర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ అన్ ఇన్ప్లేస్ సార్టింగ్ ఆల్గరిథమ్ విత్ ఎ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ బిగ్ O ఆఫ్ n log n. బిగ్ O ఆఫ్ log n guys, sorry, not n log n, log n, because n represents log n means it requires the temporary arrays. ఇక్కడ టెంపరరీ అరేస్ ఉంటాయి కదా, ఆ అరేస్ని కూడా ఇక్కడ ఏమవుతుందంట తక్కువ వస్తాయి. మనకి ఇంతకుముందు మధ్య సార్ట్లో ఏమో n వచ్చింది, బిగ్ O ఆఫ్ n వచ్చింది. n ఎందుకు, టెంపరరీ అరేస్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ వెన్ కంపేర్ టు మర్జ్ సార్ట్, క్విక్ సార్ట్ రిక్వైర్స్ ది లాగ్ n సబ్ అరేస్ ఓన్లీ. లాగ్ n, నాట్ n, లాగ్ n సబ్ అరేసే పడతాయి ఇక్కడ. అది కూడా చూడండి ఎలాను. సో ఎలా ఇక్కడ చూస్ పివోట్ వేరియబుల్. ఫస్ట్ మనం ఏం చూస్ చేసుకోవాలి, పివోట్ వేరియబుల్ చూస్ చేసుకోవాలి. that can be any variable, that can be any value inside the array. And తర్వాత less than elements అన్ని లెఫ్ట్ సైడ్, greater than elements అన్ని రైట్ సైడ్. ఆ పివోట్ వాల్యూని ఏమో మిడిల్లో పెట్టాలి. సో పివోట్ వాల్యూ పెట్టి లెస్ దెన్ వన్ని కూడా ఇలా డివైడ్ చేసుకోవాలి.
రైట్ సైడ్ అన్నీ కూడా దానికి పక్కన పెట్టుకోవాలి. అగైన్ ఐ నీడ్ టు చూస్ వన్ పివట్ వాల్యూ హియర్, పుట్ డౌన్ ది మిడిల్ అండ్ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ లెస్ దెన్, రైట్ side values greater than, like that only, less than, pivot value greater than values. So this is the approach will be followed by the quicksort. So recursive apply. So example చూడండి. So for example 0 1 2 3 4 5. Okay, so for example if I choose pivot value as last value 13, so 13 is our pivot value. You can choose 25, you can choose 15, you can choose 19, you can choose 10. Any value in the array can be chosen as pivot value. Okay, so now I have chosen the 13 as my pivot value. That's why I have put that value in the middle, and I have divided the array into two parts by moving the smallest elements compared than the pivot value to the left, and greater elements than pivot value to the right. So 0, 10 are the smallest elements when compared to pivot. I have put it as left side and this is right side. So right side 25, 15, 19. Again I need to choose one of the value as pivot. Again I need to choose one of the value as pivot. I am choosing the last value only. Okay, again I have to put that value in the middle, and 19, 15 వచ్చింది ముందు వచ్చింది లెస్ దెన్ కాబట్టి, 25 వెనకాల వచ్చింది గ్రేటర్ దెన్ కాబట్టి, అవునా. ఆ తర్వాత ఇక్కడ 0 10 there is no any greater element, so we no need to put array. అండ్ 0 10 ఇక్కడ మళ్ళీ చూడండి 0 10ని కంపేర్ చేయండి. 0 10 అనేవి ఆర్డర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఎలిమెంట్ని కిందకి తీసుకొని వచ్చారు పివోట్ వాల్యూని. ఆ తర్వాత 15 25 అనేది ఆర్డర్లోనే ఉన్నాయి. ఆ తర్వాత పివోట్ వాల్యూని తీసుకొని వచ్చా. నువ్వు ఈ రెండు కంపేర్ చేయొచ్చు, ఈ రెండు కంపేర్ చేయొచ్చు, ఏ వేరైనా ఫాలో అవ్వచ్చు. అండ్ 19 25 ఇప్పుడు 19 వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేయాలి. 25 15 19 25 ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అండ్ 0 10 13 ఆఫ్టర్ గెట్టింగ్ two equal subarrays we need to merge them. So 0 10 13 15 19 25 we got the final sub array. మీరు చూసుకున్నట్లయితే ఈ అరే మొత్తం కూడా ఆర్డర్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడా ఆర్డర్లో ఉంటుంది. బట్ మీరు మధ్య సార్ట్లో చూసుకున్నట్లయితే లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి అక్కడ ఏముంటాయి, ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉంటాయి. సో ఇలాగా మధ్య సార్ట్ ఫిక్స్ సార్ట్లో డివైడ్ అండ్ కాన్క్యూర్ అప్రోచ్లో మనకి ఎలిమెంట్స్ అనేవి లాస్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఆర్డర్లోకి వచ్చేస్తాయి. సో అగైన్ వీ నీడ్ టు అంటే ఇక్కడ ఇది రైట్ ఆర్డర్లో ఉంటుంది, ఇది రైట్ ఆర్డర్లో ఉంటుంది. బట్ ఇన్ మర్జ్ సార్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని స్మాలర్ కాదు, రైట్ సైడ్ ఉండే ఎలిమెంట్స్ అనేవి గ్రేటర్ కాదు. బట్ మర్జ్ సార్ట్లో క్విక్ సార్ట్లో ఏమైంది, ఇక్కడ లాస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవన్నీ కూడా లాస్ట్ ఫేజ్లో డైరెక్ట్గా ఇక్కడ మనం దీని రెండింటిని అటాచ్ చేయడమే. బట్ వెన్ కమ్స్ టు మర్జ్ సార్ట్ చూడండి ఒకసారి మర్జ్ సార్ట్లో మీరు చూసుకున్నట్లయితే 2 9 ఇక్కడ ఉంది, 5 15 ఇక్కడ ఉంది. అంటే 9 అనేది గ్రేటర్ ఎలిమెంట్ 5 కన్నా, బట్ 5 అనేది ఎక్కడ ఉంది, రైట్ సైడ్ ఉంది. So that is the mistake will be happened in the merge sort. But when it comes to quick sort, there is no any miscommunication. Directly we can add these two arrays just by adding, by concatenating. So that's why quick sort is more faster than the other sorting algorithms. Okay, so we love quick sort. Thank you guys, and write the exam nice, well barayandi, and please do subscribe to our YouTube channel. It has to hit 10k button before your SEM exams, guys. Thank you for supporting me from the starting onwards, and please wait for the మిగతా యూనిట్ల కోసం కూడా. అండ్ మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కామెంట్లో తెలియజేయండి, guys. Thank you so much.